Dear students, good morning to all. Let us have the first problem in ASO of second unit electricity supply companies. మనకి ఏఎస్ఓలో సెకండ్ చాప్టర్ ఏంటంటే విద్యుత్ శక్తి కంపెనీల లెక్కలు. ఇందులో మనం లాస్ట్ వీడియోలో రెవెన్యూ అకౌంట్ గురించి, నెక్స్ట్ నెట్ రెవెన్యూ అకౌంట్ గురించి, అంటే రాబడి ఖాతాను, నికర రాబడి ఖాతాను ఏ విధంగా తయారు చేయాలో మనం నేర్చుకున్నాం. దాన్ని ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఏఎస్ఓలో మనకి ఫస్ట్ చాప్టర్ థియరీ చాప్టర్, సెకండ్ యూనిట్ ఏంటంటే మనకి ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్, విద్యుత్ శక్తి కంపెనీల ఖాతాలు. ఇందులో మనకి ఈ విద్యుత్ శక్తి కంపెనీలు ఏం చేస్తాయంటే ఈ రెండింగ్లో ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాయి. ఈ ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయడానికి ఇవి 4 రకాలైన ఖాతాలను తయారు చేస్తాయి. ఒకటి రెవెన్యూ అకౌంట్, రాబడి ఖాతా. రెండోది నికర రాబడి ఖాతా, నెట్ రెవెన్యూ అకౌంట్. మూడోది క్యాపిటల్ అకౌంట్, మూలధనం ఖాతా. నాలుగోది జనరల్ బ్యాలెన్స్ షీట్, సాధారణ ఆస్తుల పట్టి. ఫస్ట్ మనం ఏం చేసామంటే ఈ యొక్క రాబడి ఖాతాను, నికర రాబడి ఖాతాను గురించి మనం తెలుసుకున్నాం. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. Before solving the problem, I wish to read it the problem. Please listen carefully. From the following information, prepare revenue account and net revenue account. క్రింది సమాచారం నుండి రాబడి ఖాతాను, నికర రాబడి ఖాతాను తయారు చేయండి. ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎక్స్పెన్సెస్ అంటే విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు 30,000. పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ విద్యుత్ పంపిణీ ఖర్చులు 30,000. సేల్ ఆఫ్ కరెంటు విద్యుత్ శక్తి అమ్మకం 1,50,000 రూపాయలు. మీటర్ రెంటు, మీటర్ అద్దె 40,000. సేల్ ఆఫ్ యాష్ బూడిద అమ్మకం 4,000. ఫైన్స్ జరిమానాలు 60,000 రూపీస్. రెంట్ అండ్ ట్యాక్సెస్ అద్దె పన్నులు 8,000. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 3,000. డెటాస్ 30,000. రుణగ్రస్తులు 30,000. లీగల్ ఎక్స్పెన్సెస్ 1,000. స్టాఫ్ శాలరీస్ 21,000. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, డిబెంచర్ల మీద వడ్డీ 10,000. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, రుణాల మీద వడ్డీ 5,000. ఇంట్రెస్ట్ ఆన్ డివిడెండ్ పెయిడ్ 15,000. డిప్రిషియేషన్ 10,000. నెట్ రెవెన్యూ అకౌంట్ 53,000. క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో నగదు 10,000. డిప్రిషియేషన్ ఫండ్ 50,000. ఇది ఇన్ఫర్మేషన్. మనం ఇప్పుడు దీన్ని బట్టి రెవెన్యూ అకౌంట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ రెవెన్యూ అకౌంట్ ఆఫ్ ఏదో ఎక్స్ ఎలక్ట్రిసిటీ కంపెనీ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2007. అలా మనం ఏదో డేట్ ఇస్తాం, కానీ ఇక్కడ ఏమి చెప్పలేదు, మనకి ఇయర్ మెన్షన్ చేయలేదు, కంపెనీ పేరు మెన్షన్ చేయలేదు. కాబట్టి రెవెన్యూ అకౌంట్, రాబడి ఖాతా, ఒక్కోసారి తెలుగు ఇంగ్లీష్లో కూడా తెలుగు పదాన్ని రాసేస్తాం, రెవెన్యూ ఖాతా అని రాసేస్తాం. దీన్ని రాబడి ఖాతాని డిఆర్సిఆర్ పెడతాం. పర్టికులర్స్ అమౌంట్, అలాగే పర్టికులర్స్ అమౌంట్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే డెబిట్ సైడ్ మనకి ఎక్స్పెన్సెస్ అన్ని ఇక్కడ డెబిట్లో వేసుకుంటాం. ఆల్ ఎక్స్పెన్సెస్ ఎక్సెప్ట్ రిజర్వ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ మినహా. అంటే డిబెంచర్ మీద వడ్డీ కానీ, దీర్ఘకాలిక రుణాల మీద వడ్డీ కానీ, సెక్యూరిటీ డిపాజిట్ మీద వడ్డీ కానీ, రిజర్వ్లు కానీ ఉన్నట్టయితే అవి మినహా మిగతా అవన్నీ ఖర్చుల్ని ఇక్కడ డెబిట్లో వేసుకోవాలి. అందులో విద్యుత్ శక్తి ఉత్పత్తి ఖర్చులు 30,000 ఇచ్చడ వేసుకుంటాం. అలాగే విద్యుత్ శక్తి పంపిణీ ఖర్చులు కూడా 30,000 ఇచ్చడ డెబిట్లో వేసుకుంటాం. రెంట్ అండ్ ట్యాక్సెస్ అద్దె పనులు 8,000 రూపీస్ ఇచ్చాడు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ముద్రణ స్టేషనరీ 3,000. లీగల్ ఎక్స్పెన్సెస్ అంటే న్యాయ సంబంధమైన ఖర్చులు లేదా లీగల్ ఖర్చులు 1,000 ఇచ్చాడు. అలాగే స్టాఫ్ శాలరీస్, సిబ్బంది జీతాలు 21,000. డిప్రిషియేషన్ తరుగుదల 10,000 ఇచ్చాడు. ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా డెబిట్లో వేసుకున్నాం. ఇప్పుడు క్రెడిట్లో వేసుకోవాల్సింది ఏంటంటే సేల్ ఆఫ్ కరెంట్, విద్యుత్ శక్తి అమ్మకం 15,000 ఇచ్చాడు. మీటర్ అద్దె 40,000. సేల్ ఆఫ్ యాష్ అంటే బూడిద అమ్మకం 4,000. ఫైన్స్ జరిమానాలు 60,000 ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకి ఇన్కమ్స్ అన్నీ కూడా క్రెడిట్లో వేసుకుంటాం. ఇందులోకి వచ్చే ఐటమ్స్ ఏముంటాయి క్రెడిట్ వైపు వేసేవి? విద్యుత్ శక్తి అమ్మకము, లేదా నెక్స్ట్ ఏంటంటే మీటర్ రెంట్, సేల్ ఆఫ్ యాష్, ఫైన్స్, తర్వాత ఏంటంటే మిస్లేనియస్ రిసీప్ట్స్, వివిధ వస్తువులు. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం క్రెడిట్లో వేసుకుంటాం.
డెబిట్లో ఆల్ ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్లో వేసుకుంటాం. ఇప్పుడు క్రెడిట్ టోటల్ కొడతాం ముందు, ఎందుకంటే క్రెడిట్ ఎక్కువగా ఉంది. 2,54,000 వచ్చింది. ఆ 2,54,000 డెబిట్లో వేసి ఈ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా కలిపేసి ఈ 2,54,000 నుంచి డిడక్ట్ చేస్తాం. చేస్తే వచ్చే బ్యాలెన్స్ ఏమంటారంటే తేల్చిన నిల్వ, బ్యాలెన్స్ క్యారీ డౌన్, ట్రాన్స్ఫర్ టు నెట్ రెవెన్యూ అకౌంట్, అంటే నికర రాబడి ఖాతాకు మళ్లింపు. ఈ 2,50,000 నుంచి ఈ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా డిడక్ట్ చేస్తే 1,51,000 అంటే 1,50,000 వచ్చింది. ఆ 1,50,000 మనం ఏం చేయాలంటే రెండవ ఖాతాకు మళ్లించాలి. రెండవ ఖాతా అంటే నెట్ రెవెన్యూ అకౌంట్ లేదా నికర రాబడి ఖాతా. దీన్ని కూడా డెబిట్ క్రెడిట్ పెడతాం. ఫస్ట్ మనకి ప్రాబ్లంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ప్రాబ్లంలో మనకి చూడండి నికర రాబడి ఖాతా నిల్వ 53,000 ఇచ్చాడు, ఇక్కడ వేసుకుంటాం. ఆ తర్వాత దాని నుంచి మనం ఇక్కడ మనకి బ్యాలెన్స్ వచ్చింది కదా, ఆ బ్యాలెన్స్ 1,50,000 బై బ్యాలెన్స్ ఆఫ్ రెవెన్యూ అకౌంట్, రాబడి ఖాతా నిల్వ 1,50,000 వేసుకుంటాం. నెక్స్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అది క్రెడిట్లో వేసుకుంటాం, ఈ లెక్కలో లేదు. ఆ తర్వాత ఇక్కడ వేసుకోవాల్సిన ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్స్, ఆ 3 ఇంట్రెస్ట్లతో పాటు డివిడెండ్లు, దాని తర్వాత కాంటింజెన్సీ రిజర్వ్ అంటే ఆగంతుక రిజర్వ్, డివిడెండ్ కంట్రోల్ రిజర్వ్, రిజర్వ్ ఆన్ రిబేట్ టు కన్జ్యూమర్స్, వినియోగదారుల రిబేట్ రిజర్వ్. ఈ 3 రిజర్వులు, డివిడెండ్లు, ఈ 3 వడ్డీలు కూడా మనకి ఎప్పుడు కూడా నెట్ రెవెన్యూ అకౌంట్ డెబిట్ సైడ్ చూపించాలి. ఇప్పుడు కూడా వడ్డీలు, నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క రిజర్వ్లు మాత్రం రాబడి ఖాతాలో చూపించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏం చేయాలంటే నెట్ రెవెన్యూ అకౌంట్లోనే వేసుకుంటాం. అందులో ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఇచ్చాడు 10,000, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, రుణాల మీద వడ్డీ 5,000 ఇచ్చాడు. డివిడెండ్స్ పెయిడ్, చెల్లించిన డివిడెండ్ లేదా మధ్యకాల డివిడెండ్ అంటాడు. ఏ డివిడెండ్లు అయినా సరే ఇక్కడ డెబిషన్ చేసుకుంటాం. అప్పుడు మనం టోటల్ చేసుకుంటాం. ఇది 2,04,000 వచ్చింది. ఆ 2,04,000 ఇక్కడ వేసుకుంటాం, బ్యాలెన్స్ తెలుస్తాం. అలాగా ఈ 2,04,000 నుంచి 30,000 డిడక్ట్ చేస్తే 1,74,000 వచ్చింది. దాన్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్, ట్రాన్స్ఫర్ టు జనరల్ బ్యాలెన్స్ షీట్. బిఎస్ అంటే బ్యాలెన్స్ షీట్, నేను కంప్లీట్గా రాయలేదు. తేల్చిన నిల్వ సాధారణ ఆస్తుల పట్టికి మళ్లింపు. ఇదనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా రాబడి ఖాతాను, నికర రాబడి ఖాతాను నేర్చుకోవాలి. ఇక్కడ మనకి రాబడి ఖాతాలో మాత్రం మనం ఏం చేయాలంటే ఆల్ ఎక్స్పెన్సెస్ అంటే విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు కానీ, విద్యుత్ పంపిణీ ఖర్చులు కానీ, అద్దె రేట్లు, ముద్రణ, స్టేషనరీ, తర్వాత మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, లీగల్ ఎక్స్పెన్సెస్, సిబ్బంది జీతాలు, తరుగుదలలు, రాని బాకీలు, ఇవన్నీ కూడా మనకి మనకి వాళ్ళకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కాబట్టి ఆ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ డెబిట్లో వేసుకుంటాం. అట్లాగే విద్యుత్ శక్తి అమ్మకం ఉన్నట్టయితే అది మీటర్ల అద్దె, సేల్ ఆఫ్ క్యాష్ అంటే బూడిద అమ్మకము, నెక్స్ట్ ఫైన్లు అంటే జరిమానాలు, తర్వాత వివిధ వసూళ్లు, నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ఇతర ఆదాయాలు ఉన్నట్టయితే అవన్నీ కూడా క్రెడిట్లో వేసి బ్యాలెన్స్ తెలిసి ఆ బ్యాలెన్స్ నెట్ రెవెన్యూ అకౌంట్కి మళ్ళీ ఇస్తాం. ఆ నెట్ రెవెన్యూ అకౌంట్లో దాన్ని క్రెడిట్ సైడ్ వేసుకుంటాం. ముందు మనకి ప్రాబ్లంలో ఏంటంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసాడు, దాన్ని బయట తెచ్చిన నిల్వని 50,000 వేసుకుంటాం. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ బ్యాంక్ ఇచ్చినట్టయితే మనకి బ్యాంక్ వడ్డీ ఇచ్చినట్టయితే లేదా ఆర్జించిన బ్యాంక్ వడ్డీ ఇచ్చినట్టయితే అది కూడా మనకి ఆదాయం కాబట్టి క్రెడిట్లో వేసుకుంటాం. ఇక్కడ మాత్రం ఇక్కడ వచ్చే వడ్డీలు ఏంటంటే డిబెంచర్ల మీద వడ్డీ, రుణాల మీద వడ్డీ, దాని తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ల మీద వడ్డీ, డివిడెండ్లు, దాంతోపాటు ఆగంతుక రిజర్వ్, కాంటింజెన్సీ రిజర్వ్ అంటే ఈ ప్రాబ్లంలో లేదనుకోండి. తర్వాత డివిడెండ్ కంట్రోల్ రిజర్వ్, డివిడెండ్ నియంత్రణ రిజర్వ్, నెక్స్ట్ రిజర్వ్ ఆన్ రిబేట్ టు కన్జ్యూమర్స్, ఖాతాదారుల రిబేట్ రిజర్వ్ ఉన్నట్టయితే ఆ రిజర్వ్ కూడా ఇక్కడ వేసుకుంటాం. అప్పుడు బ్యాలెన్స్ తెలిస్తే మనకి ఏమొస్తుందంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్, ట్రాన్స్ఫర్ టు జనరల్ బ్యాలెన్స్ షీట్. ఆ వచ్చిన మనం ఏం చేయాలంటే వేరే మనం ఏం చేయాలంటే జనరల్ బ్యాలెన్స్ షీట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకవేళ ఇటు ఇచ్చినా సరే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, ట్రాన్స్ఫర్ టు జనరల్ బ్యాలెన్స్ షీట్ అని సాధారణ ఆస్తుల పట్టికి మళ్ళీ పని రాసుకుంటాం. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ స్టూడెంట్స్, నౌ we are going to solve the second problem in ASO. The chapter name is Electricity Supply Companies. ఇందులో కూడా మనం బిఫోర్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్ ఐ వుడ్ లైక్ టు రీడ్ ది ప్రాబ్లమ్. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ రెవెన్యూ అకౌంట్ అండ్ నెట్ రెవెన్యూ అకౌంట్. క్రింది వివరాల నుండి రాబడి ఖాతాను, నికర రాబడి ఖాతాను తయారు చేయండి. నెట్ రెవెన్యూ అకౌంట్ బ్యాలెన్స్ 1/1/2010 45,000 రూపీస్. గ్యాస్ అండ్ కోల్ 30,000 రూపీస్. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ముద్రణ స్టేషనరీ 10,000 రూపీస్. లీగల్ ఎక్స్పెన్సెస్ 20,000. శాలరీస్ 60,000 జీతాలు. రెంట్ అండ్ ట్యాక్సెస్ అద్దె పనులు 28,000.
పవర్ జనరేషన్ ఎక్స్పెన్సెస్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు 20,000, పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 15,000, నెక్స్ట్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమ్మకం ఖర్చులు 45,000, సేల్ ఆఫ్ యాష్ బూడిద అమ్మకం 18,000, ట్రాన్స్ఫర్ ఫీజ్ 2,000, బదిలీ ఫీజు 2,000, ఇంట్రెస్ట్ ఎరండ్ 10,000 రూపీస్, డిప్రిసియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల మీద తరుగుదల 20,000, డివిడెండ్స్ పెయిడ్ 6,000, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ 4,000, రిజర్వ్ ఫండ్, ఈ రిజర్వ్ ఫండ్ అనేది జనరల్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ వేసుకోవాలి. సో మనకి ఇక్కడ రాదు. రిజర్వ్ ఫండ్ కానీ క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ డెటార్స్ కానీ అలాగే మనకి డిప్రియేషన్ ఫండ్ కానీ ఉన్నట్టయితే మనం ఎప్పుడు కూడా వాటిని ఏం చేయాలంటే జనరల్ బ్యాలెన్స్ షీట్లో వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చినా సరే మనం వదిలివేస్తాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ రుణాల మీద వడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్స్ 3,000, సేల్ ఆఫ్ కరెంట్ విద్యుత్ అమ్మకం 1,50,000, పబ్లిక్ లైటింగ్ 30,000, మీటర్ల అద్దె 40,000, మిస్లేనియస్ రిసీప్ట్స్ వివిధ వసూళ్లు 10,000, ఫైన్స్ 55,000, రెంట్ రిసీవబుల్స్ వసూలు కావాల్సిన అద్దెలు 5,000, డిస్కనెక్షన్ అండ్ రీకనెక్షన్ ఫీజ్ అంటే విద్యుత్ నిలిపివేత పునరుద్ధరణ రుసుము 9,000. ఇది ప్రాబ్లం. ఇప్పుడు రెవెన్యూ అకౌంట్ రాబడి ఖాతా, రెవెన్యూ అకౌంట్ రాబడి ఖాతా వివరాలు అమౌంట్ అలాగే క్రెడిట్ వైపు కూడా వివరాలు అమౌంట్ రూపాయలు. ఫస్ట్ ఎప్పట్లాగే పవర్ జనరేషన్ ఎక్స్పెన్సెస్ విద్యుత్ శక్తి ఉత్పత్తి ఖర్చులు మనకు 20,000 ఇచ్చాడు. అలాగే పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ విద్యుత్ పంపిణీ ఖర్చులు 15,000 ఇచ్చాడు. గ్యాస్ అండ్ కోల్ అంటే బొగ్గు గ్యాస్ మనకి 30,000. అలాగే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ముద్రణ స్టేషనరీ 10,000 ఇచ్చాడు. శాలరీస్ జీతాలు 60,000 ఇచ్చాడు. అలాగే మనకి అద్దె పనులు 28,000. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమ్మకం ఖర్చులు 45,000 ఇచ్చాడు. లీగల్ ఖర్చులు అలా న్యాయ సంబంధమైన ఖర్చులు 20,000 ఇచ్చాడు. డిప్రిసియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల మీద తరుగుదల 20,000 ఇచ్చాడు. ఇవన్నీ వేసుకుంటాం. ఆ తర్వాత డెబిట్ వైపు అయిపోయిన తర్వాత క్రెడిట్ వైపు వస్తాం. సేల్ ఆఫ్ కరెంట్ అంటే కరెంటు అమ్మకం లేదా విద్యుత్ శక్తి అమ్మకం అని రాసుకుంటాం 1,50,000. పబ్లిక్ లైటింగ్ నిమిత్తం విద్యుత్ శక్తి ఎంత అంటే 30,000 రూపీస్. మీటర్ల అద్దె 40,000. రెంట్ రిసీవబుల్ అంటే వసూలు కావాల్సిన అద్దె మనకి 5,000 ఇచ్చాడు. అలాగే ట్రాన్స్ఫర్ ఫీజు బదిలీ ఫీజు 2,000 ఇచ్చాడు. ఫైన్స్ జరిమానాలు 55,000. అలాగే సేల్ ఆఫ్ యాష్ బూడిద అమ్మకం 18,000. మిస్లేనియస్ రిసీప్ట్స్ వివిధ వసూళ్లు 10,000 ఇచ్చాడు. డిస్కనెక్షన్ అండ్ రీకనెక్షన్ ఫీజ్ నిలిపివేత మరియు పునరుద్ధరణ రుసుము 9,000. ఇవన్నీ కూడా మనకి ఇన్కమ్స్ అవుతాయి. ఇన్కమ్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి సుమారుగా 9 ఉన్నాయి. చూడండి, సేల్ ఆఫ్ కరెంటు, పబ్లిక్ లైటింగ్, మీటర్ రెంట్, అలాగే రెంట్ రిసీవబుల్, ట్రాన్స్ఫర్ ఫీజు, ఫైన్స్. నెక్స్ట్ ఏంటంటే సేల్ ఆఫ్ యాష్ బూడిద అమ్మకం వివిధ వసూళ్లు, మిస్లేనియస్ రిసీప్ట్స్ అంటే డిస్కనెక్షన్ అండ్ రీకనెక్షన్ ఫీజ్ నిలిపివేత మరియు పునరుద్ధరణ రుసుము. ఇవన్నీ కూడా ఆదాయాలు. ఈ యొక్క రాబడి ఖాతాలు లేదా రెవెన్యూ అకౌంట్లో ఎప్పుడు కూడా ఎటువంటి వడ్డీలు కానీ రిజర్వులు కానీ చూపించకూడదు. ఓన్లీ ఈ ఖర్చుల్ని ఈ ఆదాయాలను మాత్రమే బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా విద్యుత్ శక్తి సంస్థల యొక్క ముగింపు లెక్కలు కాబట్టి వీటికి రెవెన్యూ ఖాతా ఇట్ రిజెంబుల్స్ P&L అకౌంట్ అని చెప్పి ఇది ఎలా ఉంటుందంటే లాభం ఖాతా అని పోలే ఉంటుంది. లాభం ఖాతా మనం చేస్తాం ఖర్చులకి డెబిట్లో వేసుకుంటాం, ఆదాయం నుండి క్రెడిట్లో వేసి బ్యాలెన్స్ వేసేసి ఆ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని రాసి ట్రాన్స్ఫర్ టు నెట్ రెవెన్యూ అకౌంట్ నికర రాబడి ఖాతాకు మళ్ళీ పని 71,000 వచ్చింది బ్యాలెన్స్. దాన్ని తీసుకొచ్చి మనం నెట్ రెవెన్యూ అకౌంట్ రెండో ఖాతా నికర రాబడి ఖాతా వేసుకుంటాం. అందులో ముందు ప్రాబ్లంలో గత సంవత్సరానికి చెప్పిన బ్యాలెన్స్ ఇచ్చాడు. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ బై హెచ్ నిల్వ 45,000 వేసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన ఆన్సర్ మనకి బై రెవెన్యూ అకౌంట్ అంటే రెవెన్యూ అకౌంట్ నుంచి ఇక్కడ తీసుకొస్తున్నాం కాబట్టి బై రెవెన్యూ అకౌంట్ బ్యాలెన్స్ అని రాబడి ఖాతా నిల్వని 71,000 చేస్తాం. ఆ తర్వాత ఆర్జించిన బ్యాంక్ వడ్డీ ఇచ్చాడు 10,000 రూపీస్. ఆర్జించిన వడ్డీ అన్నా ఆర్జించిన బ్యాంక్ వడ్డీ అన్నా 10,000 రూపీస్ ఇక్కడ వేసుకుంటాం. ఇక్కడ వచ్చేవేంటి మనకి ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్ల మీద వడ్డీలు, డివిడెండ్స్ పెయిడ్ చెల్లించిన డివిడెండ్లు, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ రుణాల మీద వడ్డీ, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్ల మీద వడ్డీ, ఒక్కోసారి ఆగంతుకు రిజర్వ్, డివిడెండ్ నియంత్రణ రిజర్వ్, నెక్స్ట్ రిజర్వ్ ఆన్ రిపేట్ టు కస్టమర్స్
ఖాతాదారుల రిబేట్ కొరకు రిజర్వ్ ఉన్నట్టయితే అది కూడా మనం ఇక్కడ డెబిట్లో వేసుకుంటాం. ఆల్ రిజర్వ్స్ అండ్ ఇంట్రెస్ట్లు అన్నీ కూడా డెబిట్లో వేసుకుని డివిడెండ్లోని అప్పుడు బ్యాలెన్స్ తెలుస్తాం. అలాగే ఇక్కడ టోటల్ చేస్తే 1,26,6,000 వచ్చింది. ఆ 1,26,6,000 ఇక్కడ వేసుకుంటాం. అందులోంచి ఐటమ్స్ అన్నీ కలిపేసి 1,26,000లోంచి డిడక్ట్ చేస్తే మనకి 1,08,000 వచ్చింది. 1,08,000 వచ్చింది. దాన్ని టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ట్రాన్స్ఫర్ టు జనరల్ బ్యాలెన్స్ షీట్. దాన్ని చేస్తామంటే తేల్చిన విలువ సాధారణ ఆర్థిక మళ్ళీ పని మనం చేస్తామంటే జనరల్ బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట. ఈ రెండు అయిపోయిన తర్వాత రాబడి ఖాతా, నికర రాబడి ఖాతా మనం తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే క్యాపిటల్ అకౌంట్, జనరల్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ వెరీ మచ్.